మీకు ఈ కథ వినంగానే మీరే ఎందుకు డైరెక్ట్ చేయాలనిపించింది? అసలు మీరు ఈ ప్రాసెస్లో మీరు ఏం నేర్చుకున్నారు? మీకు డైరెక్షన్లో ఇన్స్పిరేషన్ ఎవరు? సో సార్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ రాసినప్పుడు ఈ సబ్జెక్ట్ నాకంటే బెటర్ ఇంకెవరు తెలియదు. రైట్. ఈవెన్ కబడ్డీ ప్లేయర్, నా కబడ్డీ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలామంది ప్లేయర్స్ కలిగాను, వాళ్ళ స్ట్రగుల్స్ తెలుసు, వాళ్ళకి ఎలా దాన్ని అబ్స్టాకిల్ బ్రేక్ చేసి బయటకు వచ్చారో నాకు తెలుసు. దాంతోపాటు అర్జున్ చక్రవర్తి గారు ఆయన లైఫ్ నాకు తెలుసు. సో నాకంటే బెటర్ నేరేటర్ ఎవరు ఉన్నారు, నాకంటే బెటర్ రైటర్ ఎవరు ఉన్నారు, నాకంటే బెటర్ డైరెక్టర్ ఉన్నారు ఈ సినిమా చూపించడానికి పర్టికులర్ ఈ సినిమా. సో ఆటోమేటిక్గా నేనే ప్రజెంట్ చేయాలి, ఎందుకంటే వేరే వాళ్ళు ప్రజెంట్ చేయలేని ఒక తపనతో నేను మాత్రం బెస్టే చేయగలను థింగ్తోనే డైరెక్టర్ అయ్యాను. సో ఈవెన్ డైరెక్టర్ అయిన నేను అనుకున్న ఫిక్స్ అయిన తర్వాత చాలా ఫిల్మ్స్ నేను అనాలిసిస్ చేశాను. ఈవెన్ నాకు నచ్చిన మణిరత్నం గారి సెన్సిబిలిటీస్ కానీ, డైరెక్టర్ కృషి గారి సెన్సిబిలిటీస్ కానీ నాకు చాలా ఇష్టం. సో మణిరత్నం గారి సెన్సిబిలిటీ ఇద్దరు సినిమా కానీ, దళపతి సినిమా కానీ ఆల్మోస్ట్ 100 times చూసుంటాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఎందుకు కంపోజ్ చేశారు, ఆ మ్యూజిక్ ఎందుకు వచ్చింది, సౌండ్ డిజైన్ ఎందుకు వచ్చింది, ఆ షాట్లో సన్ ఎందుకు వాడారు, ఈవెన్ ఒక షాట్ ఉంటుంది, ఒక షాట్లో ఏంటంటే శోభనా గారిది రజనీకాంత్ గారి ఉంటుంది. సో వాళ్ళ కన్వర్జేషన్ విడిపోయే ముందు. సో ఆ కన్వర్జేషన్లో ఏంటంటే లాస్ట్ షాట్లో వచ్చేసరికి ఇలా శోభనా గారు వెళ్ళిపోతుంటారు, ఇట్లా రజనీకాంత్ గారు చూస్తుంటే బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ అవుతుంటుంది. ఇలా వైడ్ ఫ్రేమ్ పెట్టేస్తుంటే 2 పిల్లర్స్ ఉంటాయి, ఇట్లా 2 parallel lines. Right. So mathematically 2 parallel lines never meet. Right. Correct. సో ఆ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, 2 ప్యారలల్ లైఫ్లో జరిగే థింగ్స్ వాళ్ళిద్దరు చూసుకున్నట్టే ఉంటారు కానీ ఎప్పుడు కలుసుకోరు. సో ఆ రిప్రజెంటేషన్ నేను సినిమాలో వాడాను, నా సినిమాలో కూడా వాడాను. సో సేమ్ వే అంటే ఇద్దరు సినిమాలో సీన్ ఉంటుంది, పర్టికులర్ సీన్లో ప్రకాష్ రాజ్ గారు స్పీచ్ ఇస్తుంటారు. అవును. స్పీచ్ ఇచ్చినప్పుడు సడన్గా మోహన్ లాల్ గారు ఎంటర్ అవుతారు, ఇమీడియట్ క్రౌడ్ అంతా అటు ఫోకస్ షిఫ్ట్ అయిపోద్ది. సో చిన్న జలస్ క్రియేట్ అవుతుంది ప్రకాష్ రాజ్ గారు. ఎప్పుడైతే మోహన్ లాల్ గారు స్పీచ్ ఇస్తున్నారో ఇమీడియట్ క్రౌడ్ అంతా ఫుల్ నాయిస్ సౌండ్ చేయడంతో సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇమీడియట్గా ప్రకాష్ రాజ్ గారికి టోన్ మారిపోద్ది. ఎప్పుడైతే కెమెరా ఫ్రంట్లో వెళ్తుందో మోహన్ లాల్ గారి వాయిస్ వినిపిస్తుంది, ఎప్పుడైతే బ్యాక్ వెళ్తుందో ప్రకాష్ రాజ్ గారి ఇంటర్నల్ థింగ్ రిపీట్ అవుతుంది. అంటే వాయిస్ అంతా డౌన్ చేసి ఆయన ఇంటర్నల్ మైండ్ ఏం ఫీల్ అవుతుందో చూపిస్తుంది. ఇన్నర్ వాయిస్ సేమ్ వే సేమ్ అర్జున్ చక్రవర్తి కూడా స్పీచ్ ఉంటుంది ఒకటి, ఆ స్పీచ్ని అలా రిప్లికేట్ చేయడం ట్రై, అలా చిన్న చిన్న మెటఫర్స్ తీసుకొని చేశాను. సేమ్ మీరు చెప్పిన సీక్వెన్స్ లో ఒకటి చూస్తే బాహుబలి ఇంటర్వెల్ సీన్ లో కూడా రైట్ ఇతను స్టాచ్యూ మౌంట్ చేస్తా ఉంటారు కానీ బాహుబలి బాహుబలి అని అరుస్తా ఉంటారు. సేమ్ మీరు ఏదైతే చెప్పారో దానికి సిమిలారిటీలో ఉన్న మ్యాచ్ అయింది.